ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ ఒక కోతుల గుంపుని చూసి ఇలా అంది, మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది. కోతులు, అబ్బో, నువ్వెంత పెద్దగా ఉన్నావో, మాలాగా కొమ్మలు పట్టుకుని ఉయ్యాలా జంపాలా ఊగగలవా, అందుకే మనకి స్నేహం కుదరదు పో అన్నాయి. ఆ ఏనుగు కుందేలు కనిపించింది. హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా అని ఆశగా అడిగింది. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా చిన్న బోర్యాలలో కన్నాలలో దూరగలవా, మనకి స్నేహం ఎలా కుదురుతుంది అని చెప్పింది. ఆ తర్వాత ఏనుగు ఒక కప్పని కలిసింది. దానికి కూడా స్నేహం కోసం అడిగింది. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు, నీతో నాకు స్నేహం కుదరదు పో అని చెప్పింది. దారిలో ఒక నక్క కనిపిస్తే దానిని కూడా అడిగి కాదనిపించుకుంది. ఈలోగా జంతువులన్నీ చెల్లాచెదరుగా పరిగెడుతున్నాయి. ఏమైంది, అంత భయంగా పారిపోతున్నారు అని ఒక ఎలుగుబంటిని అడిగింది. అప్పుడు ఆ ఎలుగుబంటి, అయ్యో, పులి జంతువులని వేటాడుతుంది అని చెప్పి పారిపోయాయి. ఏనుగు తన స్నేహితులందరినీ కాపాడాలి అనుకుంది. పులికెదురుగా నిలబడి, దయచేసి నా స్నేహితులని చంపొద్దు అంది. నీ పని నువ్వు చూసుకో, నీకెందుకు వీళ్ళ గోలా అంది పులి. తన మాట వినేటట్టు లేదని ఏనుగు పులిని గట్టిగా ఒక దెబ్బ కొట్టింది. పులి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. నీ ఆకారము సరైనదే, ఇప్పటి నుంచి నువ్వు మా అందరితో స్నేహితుడిగా ఎంతో సంతోషంగా ఉండొచ్చు అని చెప్పాయి. ఈ కథ వల్ల నీతేమిటంటే, స్నేహానికి నియమాలు, ఏ రూపం ఆకారంలో ఉన్నా స్నేహమే.